Hello everyone, welcome to our channel. As many of the people are asking me to speak in English because they are not understanding the native language because the people are coming from other side. Yes, I can speak in English, but what is the problem here means I am speaking in native language for the only the Telugu people should understand this because most of the Telugu people who are watching the videos they know English, they know communication, but here the problem is they want to understand thoroughly and deeply, so that I want to speak in my native language. If you can't understand my native language, so please take the subtitles. I will add my subtitles. Definitely you will understand the subtitles. If you can't understand the subtitles, definitely I can able to try to make you understand. Okay, that's all. Let's start. ఈరోజు వచ్చేసి నేను స్టార్టప్ జాబ్స్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. స్టార్టప్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి ఒక జాబ్ పోర్టల్ని అయితే మీకు నేను చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టప్ జాబ్స్ అనేసి పోర్టల్. ఇక్కడ చూస్తే మీరు చాలా జాబ్స్ ఓన్లీ ఫ్రమ్ స్పాట్ అంటే స్టార్టప్ జాబ్స్ నుంచి చాలా జాబ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ నుంచి మనకి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కూడా కనిపిస్తాయి. అండ్ ఇంటర్న్షిప్స్, డెవలపర్ జాబ్స్ ఇలాంటి ప్రతి ఒక్క జాబ్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కీవర్డ్స్లోకి వెళ్ళేసేసి ఇక్కడ నేను ఏమని సెర్చ్ చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్ అని సెర్చ్ చేశాను. అండ్ ఇక్కడికి వెళ్ళేసి నేను తెలంగాణ అని సెర్చ్ చేస్తున్నా, ఆర్ బెంగళూరు. ఐ వాంట్ టు సెర్చ్ బెంగళూరు. కొంచెం అర్థం చేసుకోండి, ల్యాప్టాప్ పని చేయకపోవడం వల్ల నేను ఫోన్లోనే చేస్తున్నాను. సో బెంగళూరు, కర్ణాటక. వెయిట్. సో నేను బెంగళూరు, కర్ణాటక అని ఇచ్చేస్తున్నా. సపోజ్ మంగళూరు, కర్ణాటక. ఓకే, ఇక్కడికి వచ్చేసేసరికి నాకు ఎస్డి అప్స్టాక్ నుంచి కానీ, క్యాప్కో నుంచి కానీ, హ్యాకర్ ర్యాంక్ నుంచి కానీ ఇలా చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ మనకి స్టార్టప్ కంపెనీస్ నుంచి కూడా ఇక్కడ ఓపెన్లో కనిపిస్తాయి. మనకి ప్రిన్సిపల్ అండ్ ఎస్ఎఫ్సిసి, లింక్డ్ఇన్లోనే కాకుండా ఈ పోర్టల్లో అయితే మనకు చాలానే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెంగళూరు కదా, ఈ గ్లీన్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఈ గ్లీన్ వెబ్సైట్లోకి నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి గ్లీన్ గురించి మొత్తం ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బీ ద ఫస్ట్ టు అప్లై, రిసీవ్ అన్ ఈమెయిల్, క్రియేట్ ఈమెయిల్ అలర్ట్. నువ్వు ఈమెయిల్ అలర్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బుక్ మార్క్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ అప్లై ఫర్ ది జాబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నువ్వు డైరెక్ట్గా అప్లై ఫర్ ది జాబ్లోకి వెళ్ళిపోతావు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వెరిఫై అవ్వాలి. ఇక్కడ వెరిఫై అయిన తర్వాత హ్యూమనా కాదా అని దెన్ ఇట్ విల్ గో టు ది అవర్ ఒరిజినల్ వెబ్సైట్. ఇప్పుడు అదంతా కదే మనకు ఒరిజినల్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఓకే, ఈ ఒరిజినల్ వెబ్సైట్స్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రంట్ ఎండ్ జాబ్ ఉంది. ఓకే, అబౌట్ దిస్ రోల్, ఎక్కడ ఎవరు వర్క్ చేయాలి, ఎవరు కావాలి, ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి స్కిల్స్తో సహా పెట్టింటారు. అండ్ మనం అంతేకాకుండా ఒక జాబ్ అలర్ట్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ జాబ్ అలర్ట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు డైరెక్ట్గా మెయిల్కి అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకా ఉంది చూడండి, ఇక్కడ ఒక్క కంపెనీ కాదు, ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఫ్రెషర్స్ జాబ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, బట్ మనం సెర్చ్ చేయాలి. అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళకైతే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై ఫర్ ది జాబ్స్, ఇక్కడ మీరు జాబ్ ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా, స్కిల్స్ ఏం కావాలి, ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టారు. మీరు దీన్ని కూడా ఆపర్చునిటీ చూసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఒక్కటి చూసి అప్లై చేసుకోవాలి. ఈ జాబ్ పోర్టల్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి, ఒక ఫ్రెషర్కి కావాల్సిన జాబ్స్ అన్ని మీకు కనిపిస్తాయి. అన్ని స్టార్టప్ జాబ్సే. ఇక్కడ చూసుకుంటే మీరు బ్రౌజ్ జాబ్స్ దగ్గరికి వెళ్తే మోస్ట్ రీసెంట్ పార్ట్ టైం ఇంటర్న్షిప్స్ బై లొకేషన్ ఉంటుంది. మీరు ఇంటర్న్షిప్స్ మీద సెర్చ్ చేస్తే, ఇంటర్న్షిప్స్ మీద మీరు సెర్చ్ చేయగానే కీవర్డ్స్ సెర్చ్ చేయండి. మన ఇండియాలో ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా మీకు కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ నేను కీవర్డ్స్తో సెర్చ్ చేయట్లేదు కాబట్టి ఆల్రెడీ ఉన్నవే కనిపిస్తున్నాయి. ఇంటర్న్షిప్స్ అయితే ఆబ్వియస్గా మనకు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళ కోసమే కాబట్టి ఇంటర్న్షిప్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ రిమోట్ జాబ్స్ ఎవరికైతే కావాలో ఇక్కడికి వెళ్ళి మనము రిమోట్
స్టాక్ జాబ్స్ అనేసి సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సీనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్, బిజినెస్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ అండ్ ప్రతి ఒక్కటి మీకు ఈజీగా కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ అబౌట్ స్టార్టప్. ఇక్కడ స్టార్టప్స్కే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకా వేరే కంపెనీస్ నుంచి కనిపించేది చాలా చాలా తక్కువ ఉంటుంది. బట్ మీకు ఒక స్టార్టప్స్లో జాబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ ఏ జాబ్ అట్ వన్ ఆఫ్ దీ స్టార్టప్స్. ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే జాబ్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్లో మనకి 1293 జాబ్స్ ఉన్నాయి. హైయెస్ట్ జాబ్స్ ఇన్ స్టార్టప్స్ అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఆగస్ట్లో నడుస్తుంది 1293 జాబ్స్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోండి ఇంటర్కామ్లో 120 జాబ్స్ ఉన్నాయి. ఇలా మీకు ఏ ఏ కంపెనీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయని కూడా మనకి డైరెక్ట్గా కనిపిస్తాయి ఈ పోర్టల్లో. ఓకే, అండ్ ఎంప్లాయర్ అనేవాడు ఎవరైనా జాబ్స్ పోస్ట్ చేయాలనుకున్నా కూడా మనం ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది స్టార్టప్ పోర్టల్ అనమాట. ఈ పోర్టల్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై టు సెర్చ్. ఓకే, సో నేను లింక్డ్ఇన్లో ఆల్రెడీ ఎలా జాబ్ సెర్చ్ చేయాలి అని ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చెప్పడానికి రావట్లేదు. సిస్టమ్ వర్క్ అవ్వంగానే వెల్ ఫౌండ్ ప్రొఫైల్ గురించి చెప్తాను, ఎలా క్రియేట్ చేసుకోవాలి, కాల్స్ ఎలా తెచ్చుకోవాలి అనేసి. అండ్ ఇండీడ్ ప్రొఫైల్ అది రాగానే జనరేటివ్ ఏఐ గురించి కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, ల్యాప్టాప్ లేకపోవడం వల్ల కొంచెం నేను ఇలా చెప్పడానికి అవ్వట్లేదు. బట్ లింక్డ్ఇన్ జాబ్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎలా సెర్చ్ చేయాలి అనేసి. దాన్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. ఓకే, వన్స్ నాకు ల్యాప్టాప్ రాగానే నేను అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా టాప్ మీట్లో ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకందరికి కూడా మీరు కనెక్ట్ అయ్యే టైమింగ్స్ కొంచెం చూసుకోండి. మరీ మార్నింగ్ 9 to 9:30 అలా పెట్టుకోవద్దు. నేను ఆ టైంలోనే నాకు కాల్స్ ఉంటాయి. సో కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో అలా పెట్టుకోండి, 2 o'clockకి అలా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ పోర్టల్లో చాలా జాబ్స్ ఉన్నాయి, చూసి అప్లై చేసుకోండి. ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది. డైరెక్ట్గా కంపెనీ పోర్టల్లోకే వెళ్తుంది కాబట్టి మీకు డైరెక్ట్గా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎటువంటి ఫేక్ అయితే జరగట్లేదు కదా. ఇలాంటి పోర్టల్స్ ఇంకా చాలా ఉన్నాయి, మీరు రీసెర్చ్ చేస్తే మీకు బాగా తెలుస్తుంది. ఓకే, అప్లై చేసుకోండి అండ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మర్చిపోద్దు, ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకోవడం చేయండి. ఓకే, that's all about the video and please subscribe to our channel. Thank you.